సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి సమ్మర్లో గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఒక 10 జాగ్రత్తల గురించి అయితే నేను చెప్తాను. సో చాలాసార్లు షేర్ చేశాను కానీ కామెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అండ్ స్టార్టింగ్లో అయితే ఎక్కువగా ఎండ ఉండే, ఇప్పుడు ఒక 2-3 డేస్ నుంచి కొంచెం కూల్గానే ఉంది. అండ్ ముందు ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. నార్మల్ పీపుల్స్ కంటే గర్భవతులు కొంచెం జాగ్రత్త ఎక్కువగానే తీసుకోవాలి. సో అవి ఏంటివి అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే మెయిన్గా మనము వాటర్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండము. కానీ ఈ సమ్మర్ వచ్చేసరికి ఇదొక్కటి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. చాలామందికి మామూలు వింటర్ సీజన్లో కంటే సమ్మర్లో ఎక్కువగా నీరు తాగాలని అనిపిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా తాగండి. 4 లీటర్స్ 5 లీటర్స్ దాకా కూడా తాగొచ్చు. మినిమం 4 లీటర్స్ అయితే మీరు ఖచ్చితంగా వాటర్ అనేవి తీసుకోవాలి. సో వాటర్ తీసుకోవడంలో మాత్రం అస్సలు అజాగ్రత్తగా ఉండొద్దు మీరు. సో 3 లీటర్స్కి అబౌవ్ 4 లీటర్స్ అయితే మినిమం వాటర్ అనేవి మీరు తాగాలి. సో తర్వాత మీరు ఇంకా ఎక్కువ తాగినా ఏం కాదు, చాలామంది ఇంకెక్కువ తాగొచ్చా అని అడుగుతున్నారు. సో ఇంకా ఎక్కువ నీళ్ళు ఎన్ని నీళ్ళు తాగితే అంత మంచిది సమ్మర్లో. సో ఖచ్చితంగా వాటర్ అనేవి ఎక్కువగా తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బయటికి వెళ్ళి రావాల్సి వస్తూ ఉంటుంది. సో బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చెవులో కొంచెం కాటన్ అనేది పెట్టుకోండి. అండ్ ఏదన్నా ఒక స్కార్ఫ్ యూస్ చేయండి. అండ్ ఎండ ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. మీరు వెళ్ళిన టైంకి ఎండ కొంచెం తక్కువ ఉన్నప్పుడే తొందరగా వెళ్ళి రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఎండకి బయటికి వెళ్ళొస్తే మాకే కళ్ళు తిరిగినట్టు నీరసం అయిపోయి ఆ రోజు మొత్తం కూడా పిచ్చెక్కినట్టుగా అయిపోతూ ఉంటుందన్నమాట. సో మీకు ఇంకా నీరసం అయిపోతుంది అండ్ మీకు అంత మంచిగా ఉండదు, నీరసంగా ఉంటారు. కాబట్టి ఆ ఎండకి మీరు బయటికి వెళ్ళకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాత్రం మీతో పాటు వాటర్ బాటిల్ అండ్ ఏదన్నా మజ్జిగ ఇలాంటివి తీసుకోండి. అండ్ వచ్చాక కూడా లెమన్ వాటర్ కానీ మజ్జిగ కానీ ఏదన్నా ఒకటి ఫ్లూయిడ్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎక్కువగా ఎందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, హాస్పిటల్కో లేదంటే చిన్న చిన్న షాపింగ్కో లేదా చిన్నగా మనము ఏదైనా ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి, సమ్మర్లో పెళ్ళిళ్ళు ఇలాంటివి ఉంటాయి. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. కానీ ఇంకా అవాయిడ్ చేయలేనివి దగ్గరవి మాత్రం వెళ్ళినా కానీ కొంచెం ఈ ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భవతులు. అండ్ దాని తర్వాత చాలామంది థర్డ్ థింగ్ వచ్చేసి చాలామంది కూలర్ వాడొచ్చా అని అంటూ ఉన్నారు. సో వాడొచ్చు, నో ప్రాబ్లం. ఏసీలో పడుకోవచ్చు, కూలర్ వాడచ్చు. బేబీ పుట్టిన తర్వాత కూలర్ అనేది అవాయిడ్ చేయాలి. కానీ ప్రెగ్నెన్సీలో నో ప్రాబ్లం. కానీ మరీ దగ్గరగా పడుకోకండి కూలర్కి. మధ్యాహ్నం టైంలో అయినా మరీ దగ్గరగా పడుకుంటే ఏంటంటే ఆ ఇమ్మొచ్చే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో ఖచ్చితంగా కొంచెం దూరంగా పడుకోవడానికి ట్రై చేయండి. లేదా ఆపోజిట్గా మనకి గోడకి తగిలి అక్కడి నుంచి గాలి అనేది మనకు వచ్చేలాగా చూసుకోండి. డైరెక్ట్ మీ మీదకి గాలి వచ్చేటట్టు మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. సో ప్రెగ్నెన్సీలో కూలర్ అనేది యూజ్ చేయొచ్చు, కానీ అది ఎలా వాడాలనేది కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ 4th వన్ వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఏదో ఒక రకమైన క్రీమ్ అనేది మీరు యూస్ చేయాలి. స్కిన్ అంతా కూడా బాగా డ్రై అయిపోతూ ఉంటుంది, కొంతమందికి ఆయిల్ జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. సో మీ స్కిన్కి తగ్గట్టుగా మీరు ఏదైనా ఒక సన్ స్క్రీన్ అనేది మీరు ఖచ్చితంగా యూస్ చేయాలి. సో ఇది యూస్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో స్కిన్ అనేది కొంచెం పొడి బారకుండా లేదా జిగురుగా అవ్వకుండా బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో యూస్ చేయొచ్చు. న్యాచురల్ ప్రోడక్ట్ ఏదైనా యూస్ చేయండి. అండ్ దాని తర్వాత ఏంటంటే 5th వన్ వచ్చేసి మంచి డైట్ అనేది తీసుకోవాలి. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ సమ్మర్లో ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోబుద్ధి కాదు. సో అలాంటి టైంలో మీరు కొంచెం పెరుగు లేదా చలవ చేసే కూరగాయలు, ఆకుకూరలు అండ్ పప్పు దినుసులు ఇవన్నీ కూడా కొంచెం టేస్టీగా చేసుకొని తింటే మాత్రం కొంచెం తినబుద్ధి వేస్తుంది. కానీ ఎక్కువ ఒకేసారి తినకుండా కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు పొద్దున్నే లేవగానే కూడా బాగా ఆకలేస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఏదైనా ఫ్రూట్ కానీ లేదా మజ్జిగతో ఏదన్నా తాగడం కానీ, జావ లాంటిది, గట్టుక లాంటిది ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిది. ఈ సీజన్లో రాగి జావ కూడా మీరు తాగొచ్చు. అండ్ సజ్జది, జొన్నది ఈ గట్టుక కూడా మీరు చేసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఫుడ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పొద్దున్నే లేవగానే ఆయిల్ ఫుడ్తో డే అనేది స్టార్ట్ చేయకుండా మీరు కొంచెం మంచి ఫుడ్, కొంచెం లైట్గా అరిగే ఫుడ్ అండ్ చలవ చేసే ఫుడ్ అనేది తీసుకుంటూ డే అనేది స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది. పరిగడుపున పండ్లు అనేవి తినకండి, కానీ జావతో కానీ మజ్జిగతో కానీ ఇలా డే అనేది స్టార్ట్ చేయండి. ఏదైనా జ్యూస్తో అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఈ జాగ్రత్త అనేది ప్రెగ్నెన్సీలో ఫుడ్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ 6th వన్ వచ్చేసి ఈవినింగ్ టైంలో వాకింగ్ అనేది అండ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎండ ఎక్కువగా ఉంది అనేసి ఈ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ అనేది స్కిప్ చేస్తూ ఉంటాం. కానీ ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీ అనేది మీరు చేయాలి. మీకు ఒకవేళ స్విమ్మింగ్ అంటే ఇప్పుడు మన
మన సైడ్ ఉన్న వాళ్ళు ఎవరు ప్రెగ్నెన్సీ వాళ్ళు స్విమ్ చేయరు, కానీ ఒకవేళ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు లేదా మన దగ్గర ఉన్న వాళ్ళైనా స్విమ్మింగ్ అలవాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా హ్యాపీగా స్విమ్మింగ్ అనేది చేసుకోవచ్చు మీరు. అండ్ ఈవినింగ్ టైంలో వాకింగ్ అనేది మీకు బయట వీలవ్వకపోతే కింద మనకి బాల్కనీలో లేదంటే గ్రౌండ్ ఫ్లోర్లో లేదా చెట్ల కింద ఎక్కడైనా లేదా ఇంట్లో అయినా మీరు వాకింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా చేసే ఎక్సర్సైజ్ యోగా ఆసనాలు కూడా మీరు ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా వేసుకోవాలి. సమ్మర్ అనేసి వదిలేయొద్దు. ఎక్కువగా చల్లగా ఉందని వదిలేస్తారు ఎక్సర్సైజులు, వాకింగ్, వేడిగా ఉన్నా కానీ వదిలేస్తూ ఉంటారు. కానీ ఆ యాక్టివిటీ అనేది మీరు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనకి ఖచ్చితంగా బాడీని మనము ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉంటేనే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది అండ్ లోపల బేబీ బాగుంటుంది, మీకు బాగుంటుంది. సో ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ అనేది అస్సలు మర్చిపోవద్దు. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తాగుతూ ఉంటారు. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి మీరు. సో ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ ఇలాంటివి తాగకుండా బాదం పాలు, ఇంకా న్యాచురల్గా చేసేది ఏదైనా జ్యూసెస్, ఇంట్లో తయారు చేసుకున్న జ్యూసులు, బయట నుంచి తెచ్చినా కానీ కొంచెం మసాలా టైప్ వేస్తూ ఉంటారు. అందులో జ్యూస్లో కూడా కొన్ని మిక్స్ చేస్తూ ఉంటారు. అలాంటివి కలపకుండా న్యాచురల్గా జ్యూస్ ఎలా ఉందో అలానే చేసి తీసుకొస్తే మాత్రం బయట జ్యూస్ కూడా మీరు తాగొచ్చు. కానీ కూల్ డ్రింక్స్, మ్యాంగో జ్యూస్ ఇలాంటివి అయితే తీసుకోవద్దు. బయట నుంచి అంటే మజా ఉంటుంది కదా, మజా ఇలాంటిది అయితే అస్సలు తాగొద్దు. సో ఏదైనా కూల్ డ్రింక్స్ అనేవి తాగొద్దు. అప్పటికప్పుడు న్యాచురల్గా చేసుకొని తాగితే చాలా మంచిది. సో కూల్ డ్రింక్స్ అనేవి మీరు అవాయిడ్ చేసి న్యాచురల్గా చేసే జ్యూసెస్ ఇలాంటివి అయితే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో బాడీని డీహైడ్రేట్ అయిపోనివ్వకుండా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాగా లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో ఖచ్చితంగా మీరు జ్యూసెస్ అనేవి తాగొచ్చు, కానీ కూల్ డ్రింక్స్ అనేవి అవాయిడ్ చేయండి. సో ఇదొక్కటి మీరు తెలుసుకోవాలి. అండ్ 7th వన్ వచ్చేసి కోకోనట్ వాటర్ అనేది తాగొచ్చా అని అంటూ ఉన్నారు. ఖచ్చితంగా తాగొచ్చండి. రోజుకి ఒక కొబ్బరి బోండం అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి ఈ సమ్మర్లో వరకే మనం కొబ్బరి బోండం తీసుకునేది. వింటర్లో తీసుకుంటే సర్ది అవుతుంది అనమాట. ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు, కానీ ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వింటర్లో బాగా సర్ది అవుతూ ఉంటుంది, గొంతు పట్టేస్తూ ఉంటుంది. సో ఈ సమ్మర్లో దాంట్లో చాలా మినరల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు కాళ్ళ వాపులు ఇలాంటివి తగ్గుతాయి, బేబీ గ్రోత్ బాగుంటుంది, ఉమ్మనీరు బాగుంటుంది. అందుకే ఖచ్చితంగా కొబ్బరి బొండ అనేది రోజుకు ఒకటైతే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ జాగ్రత్త కూడా మీరు తీసుకోండి. అండ్ మనం వేసుకునే దుస్తుల విషయంలో 9th వన్ వచ్చేసి బాడీ అంటే మనం డ్రెస్సింగ్ విషయంలో కూడా పాలిస్టర్వి అండ్ సిల్క్వి ఇలాంటివి ఎక్కువ యూస్ చేయొద్దు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. ఇప్పుడు రేయాన్ క్లాత్ ఒకటి, కాటన్ ఒకటి చాలా బాగుంటుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ స్వెట్ వస్తే కూడా లాగేసుకుంటుంది. అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు కొంచెం వైట్ కలర్, బ్లాక్ని అవాయిడ్ చేసి వైట్ యూస్ చేయండి. అండ్ ఎక్కువ బ్లాక్, మెరూన్ ఇలాంటివి ఎక్కువ థిక్గా ఉండేవి కాకుండా లైట్ కలర్స్ యూస్ చేస్తే ఎండ అనేది కొంచెం తక్కువ కొడుతుంది మనకి. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నైటీలు వేసుకోండి, ఇన్నర్స్ వేసుకోకుండా నైటీలు అండ్ నైట్ షూట్స్, ఇంకా కాటన్ లూజ్ డ్రెస్సులు అనేవి మీరు యూస్ చేయండి. టైట్గా ఉన్న లెగ్గిన్లు, జీన్సులు ఇలాంటివి కూడా ప్రెగ్నెన్సీలో వేయకూడదు. అండ్ ఈ సమ్మర్లో అసలు వేయకూడదు. ఈ చెమటకాయలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అండ్ టైట్గా అయిపోయి మొత్తం గీతలు పడుతూ ఉంటాయి అన్నమాట. సో టైట్గా ఉన్న లోయర్స్ అనేవి అస్సలు వేసుకోవద్దు. అండ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సమ్మరే కదా, ఇంక ఇంట్లోనే ఉంటారు కదా, బయటికి వెళ్తే కొంచెం పల్సటివి డ్రెస్సులు అనేవి వేసుకుంటే మీకు అండ్ బేబీకి ఇద్దరికి కూడా చాలా మంచిది. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బట్టల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ సమ్మర్లో స్పెషల్లీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఖచ్చితంగా ఈ జాగ్రత్త అనేది మీరు తీసుకోండి. 10th వన్ వచ్చేసి మధ్యాహ్నం టైంలో కాసేపు పడుకోవాలన్నమాట. 10th వన్ వచ్చేసి రెస్ట్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. మధ్యాహ్నం టైంలో సమ్మర్లో అందరూ మాట్లాడిస్తూ ఉంటారు, హాలిడేస్ పిల్లలకి అందరూ వస్తూ పోతూ ఉంటారు కాబట్టి మీరు రెస్ట్ అనేది తీసుకోకుండా కొంచెం పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు అండ్ ముచ్చట్లు ఎక్కువ పెడుతూ ఉంటామన్నమాట. సో ఇలాంటివి కాకుండా మధ్యాహ్నం ఒక 2 hours మీరు స్లీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మధ్యాహ్నం పడుకుంటేనే మనకి బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా రెస్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ సమ్మర్లో ఎక్కువగా తీసుకోవాలి రెస్ట్ అనేది. ఎందుకంటే పగలంతా కూడా చాలా టైం ఉంటుంది మనకి, అంటే తొందరగా చీకటి అవ్వదు. సో అందుకే మీరు కాసేపు ఎక్కువ పడుకున్నా కానీ నో ప్రాబ్లం. నైట్ వరకు మళ్ళీ ఎక్కువ 7 వరకు కూడా చీకటి అవ్వట్లేదు కాబట్టి మనం హ్యాపీగా మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకున్నా కానీ నైట్ కొంచెం లేటుగా పడుకున్నా నో ప్రాబ్లం. కానీ మధ్యాహ్నం టైం అనేది ఖచ్చితంగా నిద్రపోవాలి. అండ్ నైట్ టైం కొంచెం లేటుగా పోయినా రేపు పొద్దున్నే కొంచెం లేటుగా లేవండి. సో ఇలా మనకి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ సమ్మర్లో. సో బాడీ అంతా కూడా
రెస్ట్ కోరుకుంటూ ఉంటుంది. కానీ మీరు రెస్ట్ ఇవ్వకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో ఈ సమ్మర్లో రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కంప్లీట్గా ఈ 10 జాగ్రత్తలు అనేవి ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకుంటే మాత్రం ఈ సమ్మర్లో బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అండ్ మీరు హ్యాపీగా ఉంటారు అండ్ మీ బేబీ హెల్తీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తారనేసి ఈరోజు ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియోలో గర్భవతులు ఈ 2024 సమ్మర్ కేర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ గురించి అయితే ఈరోజు టాపిక్ అన్నమాట. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.